నమస్తే అందరికీ, నా పేరు ననావత్ రాజు నాయక్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తుంది. కేవలం సర్పంచ్ ఎలక్షన్లు నిర్వహించాలని ఆలోచన చేసి క్లియర్గా బయటికి రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి 2 సంవత్సరాలు పట్టింది. 2 సంవత్సరాల నుంచి గ్రామ స్థాయిలలో సర్పంచులు లేక, ఎంపీటీసీలు లేక, గ్రామ పంచాయతీ సెక్రటరీలోనో, పంచాయతీ సెక్రటరీనో, స్పెషల్ ఆఫీసర్నో పెడితే అక్కడ స్ట్రీట్ లైట్లు లేవు, స్తంభాలకు బల్బులు లేవు, తాగనీకి నీళ్లు సరిగా లేవు, తండాలలో గ్రామాలలో ఉన్న రోడ్ల చుట్టుముట్టు చెత్త పేరుకుపోయింది. ఏదైతే చెత్తని తరలించే ట్రాక్టర్ ఉంటుందో ట్రాక్టర్లో పెట్రోల్ పోయాలన్నా డబ్బులు లేవని చెప్పేసి పంచాయతీ సెక్రటరీలు చేతులు ఎత్తేసిరు. నడుస్తున్న మిషన్ భగీరథని మెయింటైన్ చేయ చేతనైతే కాంగ్రెస్ పార్టీకి. కానీ వీళ్ళు 3 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించి మేము కేవలం సర్పంచ్ ఎలక్షన్లు మాత్రమే నిర్వహిస్తాము, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఏవైతే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లు ఉన్నాయో ఇది సుప్రీంకోర్టులో జీవో నంబర్ 9 స్టేలో ఉంది కాబట్టి అప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ సుప్రీంకోర్టు నుంచి క్లియర్ అయితేనే మేము నిర్వహిస్తాం అంటున్నారు. బొంగేం కాదు, అది క్లియర్ అయ్యేది లేదు. మీరు జెడ్పీటీసీ, ఎంపీటీసీ పెట్టేది లేదు. బీసీలకు 42% ఇచ్చేది మీ వల్ల కానే కాదు. కేవలం సర్పంచ్ ఎలక్షన్లు మాత్రమే పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చి వెళ్తామంటున్నారు. ఆ సర్పంచ్ ఎలక్షన్లు కూడా పెట్టడానికి ఇంకే మెయిన్ కారణం ఏంది? కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామాలకి, గ్రామ పంచాయతీలకి ప్రతి సంవత్సరం 1500 కోట్ల రూపాయలు రావాల్సింది. 2 సంవత్సరాల నుంచి సర్పంచులు లేకపోతే, సర్పంచ్ ఎలక్షన్లు నిర్వహించకపోతే దాదాపు కేంద్ర ప్రభుత్వం నుంచి 3000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి గ్రామ పంచాయతీలకు సంబంధించిన డబ్బులు రావాలి. ఇప్పుడు ఏదైతే మార్చి వస్తుందో ఆర్థిక సంవత్సరం క్లియర్ అయిపోతుంది కాబట్టి అవి కొలాప్స్ అయిపోతాయి. ఆ 3000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకోవాలని చెప్పేసి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు నిర్వహించాలని వీళ్ళు నిర్ణయించారు తప్ప ఏదో గ్రామ స్థాయిలలో డెవలప్మెంట్ చేయడానికి కాదు. వీళ్ళు అభివృద్ధి ఏమీ చేయలేదు. 2,80,000 కోట్ల రూపాయలు అప్పు చేసి కూర్చున్నారు. ఒక పని స్టార్ట్ చేసింది లేదు, ఓపెనింగ్ చేసింది లేదు. ఏదైతే గత ప్రభుత్వంలో టెండరింగ్ పిలిపించి 60%, 70% పనులు ఏవైతే కంప్లీట్ చేసి ఉన్నాయో వాటిని కంప్లీట్ చేసి రిబ్బెన్లు కట్ చేసుకుంటూ ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి జేబులో కత్తెర పెట్టుకొని ఒక కటింగ్ మాస్టర్ లెక్క తిరుగుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాగుపడ్డారంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు మాత్రమే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాలలో బాగుపడ్డారు తప్ప ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితి కానీ దినదిన దిగజారిపోతూ ఉన్నది. ప్రజలు ఆ విధంగానే ఏడుస్తున్నారు. ప్రజల డెవలప్మెంట్, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర డెవలప్మెంట్ ఏమీ లేదు. రేవంత్ రెడ్డి గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రాన్ని రిప్రజెంటేట్ చేయాల్సిన ఒక పెద్ద మనిషి ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఈరోజు హైదరాబాద్లో గొప్పగా కట్టిన సెక్రటరియట్ వేస్ట్ అంటున్నారు. ఎంతోమంది రైతులకు పంటలు పండించుకోవడానికి తెలంగాణ రాష్ట్రంలో నీళ్ళని సరఫరా చేస్తున్న ఈరోజు కాళేశ్వరాన్ని వేస్ట్ అంటున్నారు. కమాండ్ కంట్రోల్ని కూడా వేస్ట్ అని చెప్తా ఉన్నారు. కానీ ఇవన్నీ వేస్ట్ అని చెప్తున్నారు. కానీ ఈ రాష్ట్ర ప్రజలు ఒక ముఖ్యమంత్రిగా మిమ్మల్ని గెలిపించారు, మిమ్మల్ని గెలిపించే వేస్ట్ అని చెప్పేసి ప్రజలు తిడుతూ ఉన్నారు. అది మాత్రం రేవంత్ రెడ్డి గారికి అర్థం కావట్లేదా? స్థానిక ఎలక్షన్లు పెట్టినా కూడా మేము గెలవలేమనే ఒక భయం రేవంత్ రెడ్డి గారికి వెంటాడుతూ ఉన్నది. ఎందుకంటే మొన్న జూబ్లీహిల్స్లో గెలిచినంత ఈజీగా కాదు కదా. జూబ్లీహిల్స్ ఒకటే నియోజకవర్గం కాబట్టి మొత్తం ఈ ఏదైతే కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఉందో జూబ్లీహిల్స్లో కూర్చొని దాదాపు 200 నుంచి 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్కొక్క ఓటుకి 2,500 నుంచి 5,000 రూపాయలు పంచి జూబ్లీహిల్స్లో గెలవడం జరిగింది. మళ్ళీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో సర్పంచ్ ఎలక్షన్లు గెలవాలంటే ఏ విధంగా ఉంటుంది? మరి ప్రతి గ్రామ పంచాయతీకి తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు, 584 మండలాలు, 12,779 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఎన్ని గ్రామ పంచాయతీలకు మీరు ఎన్ని 200 కోట్ల రూపాయలు పంచుతారు? అందుకనే రేవంత్ రెడ్డి గారికి భయం. సర్పంచ్ ఎలక్షన్లు నిర్వహించాలంటే మేము గెలిచి బట్ట కడతామా లేదా అని. రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారంటే సచివాలయం, ప్రగతి భవన్, కమాండ్ కంట్రోల్ రూమ్, కాళేశ్వరం వల్ల ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగం ఏం లేదని రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. మరి రేవంత్ రెడ్డి గారు మీరు ఒకటి మీ జూబ్లీహిల్స్ ప్యాలెస్లో కూర్చుంటే సరిపోతుందా? ఈ రాష్ట్ర వ్యవస్థ అంతా ఏడికెళ్ళి నడుస్తుంది? సచివాలయం, ప్రగతి భవన్ నుంచి కాదా? మీరు ఆ మాట ఇవన్నీ కట్టడం వేస్ట్ కాదు. అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయడమే వేస్ట్ మిమ్మల్ని.